హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గీతకి పెళ్లి రోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక అది చూసిన అంజలి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి, ఈరోజు మా అమ్మ ఉంటే నేను కూడా మా అమ్మకి ఇలా పెళ్లి రోజు వేడుకలు ఘనంగా చేసేదాన్ని. కానీ నాకు ఆ అదృష్టం లేకపోయింది. నేను అనాథనని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ మా అమ్మా నాన్న నాకు కూడా ఉన్నారని ఇప్పుడు తాతయ్య గారికి తెలుసు. కానీ మా అమ్మా నాన్నల గురించి మా తాతయ్య నాతో ఎప్పుడు చెప్తారో ఏంటో అని ఇక అంజలి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన రాజారాం మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ అంజలి, మీ అమ్మ పెళ్లి రోజు వేడుకలు నువ్వు చూస్తూ చాలా సంతోషపడుతున్నావు. కానీ తనే మీ అమ్మ అని నీకు తెలియదు. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏంటో అని ఇక రాజారాం అనుకుంటూ వెంటనే అంజలి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా, నా కూతురు పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే అది చూసి నువ్వు సంతోషపడుతున్నావా అనగానే అప్పుడు అంజలి, అవును తాతగారు, ఇప్పుడు మా అమ్మా నాన్నలు కూడా ఉంటే ఇలాగే పుట్టినరోజు జరుపుకునేవారు కదా, అది చూసి నేను చాలా సంతోషపడేదాన్ని అని అంజలి బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన రాజారాం కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తన మనసులో, అమ్మ అంజలి, ఆ గీతే నీ కన్న తల్లి అని చెప్పే రోజు ఎప్పుడు వస్తుందో, లేదు, నేను తొందరగా ఈ నిజాన్ని అందరికీ చెప్పాలి. లేకపోతే ఈ ఇంట్లో రోజు రోజుకి నీకు జరిగే అవమానం చూడలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను అని చెప్పి ఇక రాజారాం కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోనే పెళ్లి రోజుకు వేడుకలు పూర్తయిపోతాయి. ఇక రాజారాం, రత్నం ఇద్దరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రాజారాం, చూడు రత్నం, ఈరోజు గీత కూతురు కూడా ఇక్కడ ఉండి ఉంటే బాగుండేది కదా అనగానే అప్పుడు రత్నంకి ఏమీ అర్థం కాదు. ఏంటండి, గీత ఇద్దరు కూతుర్లు ఇక్కడే ఉన్నారు కదా, ఇంకా తన కూతురు లేకపోవడం ఏంటి అనగానే అప్పుడు రాజారాం, అదే రత్నం, ఆ రోజు గీత కూతురు కడుపులోనే చనిపోయిందని మనమందరం అనుకున్నాం కదా, ఆ కూతురు అనేసరికి ఇక రత్నం, అవునండి, ఆ మనవరాలు ఇప్పుడు బ్రతికే ఉంటే బాగుండేది, మనం ఇక్కడికి తీసుకొచ్చుకునే వాళ్ళం, నా మనవరాలుగా నేను ఈ ఇంట్లోనే ఉంచుకునేదాన్ని అని రత్నం అంటుంది. ఆ మాటలు విన్న రాజారాం మాత్రం, లేదు రత్నం, ఆ మనవరాలు బ్రతికే ఉంది, చనిపోలేదు అనేసరికి ఇక రత్నం ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు, గీత కూతురు బ్రతికే ఉందా అనగానే అప్పుడు రాజారాం, అవును, గీత కూతురు ఎవరో కాదు, అంజలి అని చెప్పబోతూ ఉండగా ఇంతలో రత్నం ఆ విషయం విని వెంటనే తనకి హార్ట్ అటాక్ వచ్చి అక్కడే పడిపోతుంది. ఇక అది చూసిన అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక గీత మాత్రం, నాన్నగారు, ఇదేంటి, అమ్మని చూసుకోవడానికి ఒక అమ్మాయి ఇక్కడ ఉందని చెప్పారు కదా, ఎక్కడ ఆ అమ్మాయి, అమ్మ గురించి తనకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా, రమ్మని చెప్పు అని గీత అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న మనీష్, రాజారాం ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక మనీష్, ఇదేంటి, ఇప్పుడు అంజలిని అత్తయ్య ఇక్కడికి రమ్మని చెప్తుందేంటి అని కంగారు పడుతూ ఉండగా ఇక ఆ విషయం తెలుసుకున్న అంజలి వెంటనే రత్నం దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక తన మెడిసిన్స్ అన్నీ ఇచ్చి తనని ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఇక అది చూసిన ఆ గీత మాత్రం ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే రత్నంకి తన ఆరోగ్యం మెరుగుపడడంతో ఇక గీత చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వరై మనీష్, నానా అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న మనీష్, రాజారాం ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇక గీత మాత్రం, ఒరే మనీష్, ఎందుకురా, ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు, నువ్వు నానా కలిసి ఎందుకు నన్ను ఇలా మోసం చెయ్యాలని అనిపించింది అని గీత అనగానే అప్పుడు మనీష్,
అత్తయ్య అది అని చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే గీత, ఒరే మనీష్, నువ్వు నా దగ్గర మాట్లాడొద్దు. అసలు అంజలిని వెతికి మీడియా ముందు నిలబెట్టి నాకు క్షమాపణ చెప్పించే బాధ్యత నీకు అప్పజెప్పాను. కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చేశావు. అంజలి మీ ఇంట్లోనే ఉంచుకొని నాతో అబద్ధమాడారు. అంజలి కనిపించలేదని నాతో చెప్పారు. ఎందుకురా ఇలా మోసం చేశారు అని గీత అంటూ ఉంటే ఇక రాజారాం ఏమీ చెప్పలేకపోతూ ఉంటాడు. ఇక అది చూసిన మనీష్, అత్తయ్య, తాతయ్యే ఈ నిజం మీతో చెప్పొద్దని చెప్పారు అనగానే అప్పుడు గీత, నానా ఎందుకు నన్ను మోసం చెయ్యాలనిపించింది? నీకు తెలుసుకా నానా, నేను ఎవరిని బాధ పెట్టను. నన్ను బాధ పెడితే ఊరుకోను, చెప్పు నానా అంటూ ఉంటే ఇక రాజారాం చాలా బాధపడుతూ ఇక తన మనసులో, అమ్మా గీత, నీ కూతురు మీదనే నువ్వు ఇంతలా ద్వేషం పెంచుకుంటే ఆ తర్వాత నీ కూతురు అంజలి అని నీకు తెలిస్తే ఏం చేస్తావమ్మా? చూడు, తను నీ కన్న కూతురన్న విషయం నీతో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి ఇక రాజారాం అంటూ ఉంటే గీత మాత్రం, ఒరే మనీష్, ఇప్పుడు ఈ అంజలి ఇక్కడ కనిపించింది. మర్యాదగా ఈ అంజలి చేత మీడియా ముందు నాకు క్షమాపణ చెప్పించు. అప్పుడు తనని క్షమించి వదిలేస్తాను అని గీత అంటుంది. ఆ మాటలు విన్న అంజలి చాలా కోపంతో, చూడు, నీకు మీడియా ముందు నేను క్షమాపణ అస్సలు చెప్పను. ఎందుకంటే నీ వల్ల మాకు అన్యాయం జరిగింది. అనాథలమైన మేము తలా ఒకవైపు నీ వల్ల వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. నువ్వు మాకు అన్యాయం చేశావు. నీకు నేను ఎలా క్షమాపణ చెప్తాననుకున్నావు? చూడు, నేను చచ్చినా నీకు క్షమాపణ చెప్పను అని అంజలి అందరి ముందు గీతని అవమానిస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న గీత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే శంకర్ అక్కడికి వచ్చి, ఏయ్, ఏంటే మా ఇంట్లో పని చేసుకుంటూ బ్రతికే నువ్వు నా చెల్లినే అందరి ముందు అవమానిస్తావా, బాధ పెడతావా? మర్యాదగా మా చెల్లికి నువ్వు క్షమాపణ చెప్తావా లేదా అని శంకర్ అంటూ ఉంటే ఇక మనీష్కి చాలా కోపం వస్తుంది. నానా, అంజలిని ఏమీ అనొద్దు. నేను అంజలికి ఏదో ఒకటి చెప్పి తన చేత అత్తయ్యకి క్షమాపణ చెప్పిస్తాను అని మనీష్ అనగానే అప్పుడు అంజలి, చూడండి, మీ ఇంట్లో ఉంటూ మీ కూడు తింటూ మీకు క్షమాపణ చెప్పవలసిన అవసరం నాకు లేదు. అందుకే నేను ఈవిడకి క్షమాపణ చెప్పను అని చెప్పి ఇక అంజలి ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన గీత మాత్రం చాలా కోపంతో, ఏయ్, నువ్వు నాకు క్షమాపణ చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? నిన్ను అస్సలు క్షమించను అని చెప్పి ఇక గీత అంజలిని కొట్టబోతూ ఉంటుంది. ఇక అది చూసిన రాజారాం, అమ్మా గీత, తప్పు చేస్తున్నావు. అంజలి మీద చెయ్యి చేసుకోవడం చాలా పెద్ద తప్పు అనగానే అప్పుడు గీత, ఏంటి నానా, ఒక పని మనిషి కోసం నువ్వు కూతుర్నే అలా మాట్లాడతావా అనగానే అప్పుడు రాజారాం, చూడు, తను పని మనిషి కాదు, మనకు కావలసిన మనిషి. అందుకే తన గురించి అలా మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక గీత మాత్రం, లేదు నాన్న, నేను క్షమించను అని చెప్పి ఇక గీత అంజలి మీద చేయి చేసుకోబోతూ ఉంటుంది. ఇంతలోనే అటుగా వస్తున్న ఒకతను, ఆపండి, ఎందుకు అంజలిని కొట్టాలనుకుంటున్నారు అని అంటాడు. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా అటువైపు తిరిగి చూస్తూ ఉంటారు. ఇక ఎవరు ఇతను, ఇక్కడికి వచ్చాడేంటి అని అనుకుంటూ ఉంటారు. ఇక అంజలి కూడా, ఎవరు ఇతను, నన్ను కొట్టబోతూ ఉంటే ఆపడమేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే అతన్ని చూసిన గీత ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తను వెంటనే గతం గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, ఎన్ని సంవత్సరాల తర్వాత తను ఇక్కడికి తిరిగి రావడమేంటి? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు? అయినా ఇప్పుడు తన కూతురు చనిపోయిందన్న విషయం తనకి తెలిస్తే నా గురించి ఎలా రిసీవ్ చేసుకుంటాడో, ఏం చేస్తాడో అని ఇక గీత కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే బాలచందర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకు తనని కొట్టబోతూ ఉంటే ఆపుతున్నావు? ఎవరు నువ్వు అనగానే ఇక అతను, చూడు, నేను ఎవరో తర్వాత చెప్తాను, నువ్వు ఎవరు? అయినా
అంజలి ఏం తప్పు చేసిందని మీరు అంజలిని కొట్టబోతున్నారు అనగానే అప్పుడు గీత చాలా కోపంతో రగిలిపోతూ, ఇదంతా నీకు అనవసరం, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే అప్పుడు అతను, ఏంటి గీత, ఏం మాట్లాడుతున్నావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలా, చూడు నా కన్న కూతుర్ని నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అని చెప్పగానే ఇక గీత స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే శంకర్, ఇదేంటి, వీడు ఇక్కడికి వచ్చాడేంటి, ఇప్పుడు ఇతను గీత గురించి ఆ నిజాన్ని బయట పెడితే బాలచందర్ ఇక చెల్లి గురించి తప్పుగా అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఇక శంకర్, వరే ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావా లేదా అని చెప్పి ఇక శంకర్ వాచ్మెన్తో, చూడు వాచ్మెన్, ఇతన్ని బయటికి గెంటేసేయ్ అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే బాలచందర్, ఆగండి, అసలు అతను ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చాడు, అంజలిని కొట్టబోతూ ఉంటే ఎందుకు తాను అడ్డుకుంటున్నాడో అది నాకు తెలియాలి అని చెప్పి అనగానే ఇక అతను మాత్రం, నేను ఎవరో రాజారాం గారికి తెలుసు, ఒక్కసారి అతన్ని అడగండి అని చెప్పగానే ఇక బాలచందర్, చెప్పండి మామయ్య, ఎవరతను, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో అడగండి అని చెప్పగానే ఇక రాజారాం, చూడండి అల్లుడు గారు, ఇన్ని రోజులు గీత గురించి ఒక నిజం మీ దగ్గర దాచి నిన్ను మోసం చేశాము, ఇప్పుడు ఆ నిజాన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను అనగానే అప్పుడు శంకర్, నానా ఏం మాట్లాడుతున్నారు మీరు, నిజం దాయడం ఏంటి అనగానే అప్పుడు బాలచందర్, మీరు ఆగండి బావగారు, మామయ్య ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా, చెప్పనివ్వండి అనేసరికి ఇక రాజారాం, చూడు బాబు, అతను ఎవరో కాదు, అంజలి కన్న తండ్రి, అంజలి ఎవరో కాదు, గీత కూతురు అని చెప్పగానే ఇక గీత ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అంజలి కూడా, అంటే అతను నా కన్న తండ్రా, గీత నా కన్న తల్లా, మరి మా నాన్న అమ్మ ఎందుకు విడిపోయారు, ఎందుకు నన్ను అనాథల్లా వదిలేశారు అని చెప్పి అనుకుంటూ ఉంటూ, ఏంటి తాతగారు మీరు మాట్లాడేది, అతను మా కన్న తండ్రా, ఈవిడ నా కన్న తల్లా, అంటే ఈ నిజం నీకు తెలిసి కూడా ఎందుకు తాతగారు నాతో చెప్పలేదు అని అంటూ ఉంటే అప్పుడు రాజారాం, అమ్మ నీ గురించి నిజం ఎప్పుడో మీ అమ్మతో చెప్పాలనుకున్నాను, కానీ ఎక్కడ నా కూతురు జీవితం నాశనమైపోతుందోనని ఇన్ని రోజులు ఈ నిజం ఎవరికీ చెప్పలేను, కానీ మీ అమ్మ నువ్వే తన కన్న కూతురువని తెలియక నీ మీద మరింత కక్ష పెంచుకుంటుంది అని రాజారాం అంటాడు. ఇక బాలచందర్ వెంటనే, ఏంటి మావయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు, గీతకి అంజలి తన కూతురు కావడమేంటి, మాకు ముగ్గురు పిల్లలు కదా, అసలు మీరేంటి అలా మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు రాజారాం, చూడు బాబు, నువ్వు చిన్నవాడివైనా చేతులెత్తి మొక్కుతున్నాను, కానీ నా కూతురు ఇతను ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ తొందరపడి పెళ్లికి ముందే నా కూతురు తల్లయ్యింది, అది తెలిసిన నా కొడుకు మాత్రం కోపంతో రగిలిపోయాడు. ఇక ఇంతలోనే ఇతను నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడు, తను ఎక్కడ ఉన్నాడో తెలియలేదు, ఇంతలోనే నా కూతురు ఒక ఆడపిల్లకి జన్మనించింది, తనే అంజలి. ఇక అంజలి ఇక్కడే నా కూతురి దగ్గరే ఉంటే తనకి పెళ్ళి కాదు, తనని ఎవరూ పెళ్లి చేసుకోరని నా కొడుకు అనుకొని వెంటనే అంజలిని అనాథాశ్రమంలో వదిలేసి వచ్చాడు. ఇక దాంతో నా కూతురికి కన్న కూతురు చనిపోయిందని అబద్ధం చెప్పాం. ఇన్ని రోజులు నా కూతురు తన కూతురు చనిపోయిందన్న భ్రమలోనే ఉంది. ఇక అదంతా మర్చిపోవడానికి మళ్ళీ నా కూతురికి పెళ్లి చేశాను, తన జీవితం సంతోషంగా ఉంది. కానీ కొద్ది రోజుల తర్వాత వసునందమ్మ నా దగ్గరికి వచ్చి, చూడండి బాబు, ఆ రోజు మీ కొడుకు ఈ అమ్మాయిని తీసుకువచ్చి నాకోస డబ్బిచ్చి అనాథాశ్రమంలో ఇచ్చాడు, ఆ అమ్మాయే ఈ అమ్మాయి మీ మనవరాలు అని నాతో చెప్పింది. ఇక దాంతో అనాథాశ్రమంలో ఉన్న పిల్లలందరూ తలా వైపు వెళ్ళిపోయారు. ఇక అంజలి ఎక్కడికి వెళ్ళినా అనాథ అవుతుంది. ఎలాగైనా నా కూతురికి తన కూతుర్ని దగ్గర చెయ్యాలనుకున్నాను, అందుకే అంజలిని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను. అంతేకాదు వీళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలనుకున్నాను, కానీ గీత మాత్రం తన కూతురు మీద ఇంతలా పగ పెంచుకుంటుందని అనుకోలేదు. ఇంతలోనే అంజలి వాళ్ళ నాన్న కూడా
ఇక్కడికి వస్తాడని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి రాజారాం అనగానే ఇక అప్పుడు వెంటనే అంజలి కన్న తండ్రి మాత్రం లేదండి, నేను గీతని వదిలి వెళ్ళాలనుకోలేదు. గీత నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా. మాకు పుట్టబోయే బిడ్డతో మేము సంతోషంగా ఉండాలనుకున్నాం. కానీ అది తెలుసుకున్న నీ కన్న కొడుకు శంకర్ మాత్రం నన్ను గీతని దూరం చేశాడు. ఇక నేను గీతని కలిస్తే నా ప్రాణాలు తీసేస్తానని నన్ను బెదిరించాడు. రౌడీల చేత నన్ను కిడ్నాప్ చేసి ఈ ఊరిని కాదు ఈ దేశం వదిలే వెళ్ళిపోయేలా చేశాడు. ఆ రోజు నుంచి నేను గీతని కలుసుకోలేకపోయాను. అప్పటి నుండి నేను గీత కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాను. కానీ ఇప్పటికీ గీత కోసం ఇక్కడికి వచ్చాను. ఇక నేను అనాథ శరణాలయానికి వెళితే అక్కడ అందరి గురించి నాతో చెప్పారు. అంతేకాదు అంజలి నా కూతురు బ్రతికే ఉందని నేను తెలుసుకున్నాను. అందుకే నా కూతుర్ని కలవడం కోసం ఇక్కడికి వచ్చాను అని అతను చెప్పగానే ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే గీత అంజలి దగ్గరికి వచ్చి, అమ్మ అంజలి, ఇన్ని రోజులు నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వే నా కన్న కూతురివన్న నిజం నాకు తెలిసిపోయింది అని గీత అనగానే ఇక అంజలి, లేదమ్మా, నేను ఉంటేనే నీకు ప్రాబ్లం అని ఆ రోజు మీ అన్నయ్యే నన్ను అనాథాశ్రమంలో ఉంచాడు. ఇప్పుడు నేను నీకు కన్న కూతురిగా ఉండలేను. ఇన్ని రోజులు అనాథ అనుకున్నా నాకు తండ్రి ఉన్నాడు. అందుకే నేను నా కన్న తండ్రితోనే వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అంజలి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్నని హగ్ చేసుకొని, నాన్న వెళ్దాం పద నాన్న, ఇన్ని రోజులు వీళ్ళ కుటుంబం మనల్ని మోసం చేసింది, బాధ పెట్టింది. తల్లి కూతుర్ని తండ్రి కూతుర్ని విడదీశారు. వీళ్ళు సంతోషంగా ఉన్నారు. చూడు నాన్న, ఎప్పటికైనా మన గురించి అర్థమయ్యేలా వీళ్ళకి చెప్తాను, పద నాన్న అని చెప్పి అంజలి అనగానే ఇక అతను మాత్రం వెంటనే అంజలి దగ్గరికి వచ్చి, చూడు అంజలి, నా కూతురికి ఏదైనా చెయ్యాలి అనుకుంటే నేను అస్సలు ఊరుకోను. గీత అంజలి నా కన్న కూతురు. చూడు, ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నీ అన్నయ్య చేసిన మోసానికి మనం శాశ్వతంగా విడిపోవాల్సి వచ్చింది అని చెప్పి ఇక వెంటనే అంజలి కన్న తండ్రి అంజలిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన గీత చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే బాలచందర్, ఎందుకు ఆ కన్నీళ్లు? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకొని నువ్వు 3 పిల్లలకి తల్లి అయ్యావు. ఇన్ని రోజుల్లో కూడా ఆ నిజం నాతో చెప్పలేకపోయావు. కానీ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు నన్ను మోసం చేస్తావని ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక బాలచందర్ గీతని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అదంతా చూస్తున్న శంకర్ మాత్రం, నానా ఏంటి నానా ఇలా చేశావు? ఇప్పుడు అంజలి గీత కన్న కూతురని చెప్పడం వల్లే కదా బావ చెల్లెల్ని అసహించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెల్లెలి పరిస్థితి ఏంటి నానా అని శంకర్ రాజారాంని నిలదీస్తాడు. ఇక రాజారాం, ఒరే శంకర్, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. అంజలి అనాథ కాదు, నా మనవరాలు అని నా దగ్గరే ఉంటుందనుకున్నాను. కానీ నా కూతురు జీవితం ఇలా అవుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని రాజారాం బాధపడుతూ ఉంటాడు. ఇక అది చూసిన మనీష్ మాత్రం, లేదు, అంజలిని అత్తయ్యని ఒకటి చేస్తాను, మామయ్యకి అత్తయ్య గురించి అర్థమయ్యేలా చెప్తాను, మళ్ళీ మా కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా నేను చేస్తాను అని చెప్పి ఇక మనీష్ అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా పార్టీలో అందరి ముందు అంజలిని అవమానించిన గీతాకి బుద్ధి చెప్పిన అంజలి కన్న తండ్రి షాక్లో గీత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.